సో ఇక్కడ ధర్మరక్షణ సభకు వచ్చిన చాలామంది లీడర్లు ఉన్నారు. అన్ని బోరబండ కావచ్చు, కుక్కడపల్లి కావచ్చు, గణేష్ ఉత్సవ కమిటీ నుండి ఇక్కడ రావడం జరిగినది. మనతో పాటు అసెంబ్లీ కన్వీనర్ లీడర్లు కూడా ఇక్కడ ఉన్నారు బోరబండకు సంబంధించి. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ మధ్యలో మనం చూసుకుంటే హిందూ గుళ్ళ మీద దాడి కావచ్చు, విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లము క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా రోహింగ్యాలను, ఈ ముస్లిం రోహింగ్యాలను కావచ్చు, బంగ్లాదేశ్ రోహింగ్యాలను కావచ్చు ఎల్లగొట్టాలని ప్రధానంగా ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏదైతే 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనల ఇదే రోహింగ్యాలని గుజ్బైటీలని వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళా స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇదే స్టార్ట్ అయిపోయింది. రోహింగ్యాలని వాళ్ళని వీళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని అందరినీ లోపడి చేయడం. ఇక్కడ హిందుస్థాన్ బచావ్ అనేసి మేము మొత్తుకుంటే హిందుస్థాన్ గుళ్ళ మీద మాత్రం దాడి చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఏది పట్టించుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ బోలతో ముసల్మాన్ బోలతో కాంగ్రెస్ అంటే అది కరెక్టేనా? ఇప్పుడు వీళ్ళకి అందరికీ ముసల్మాన్ వేస్తేనే గెలిచిర్రా? వీళ్ళు గవర్నమెంట్కి వచ్చిర్రా? హిందువులు వేస్తే గెలవలేదా? హిందువుల దాళ్ల మీదకి వస్తే ప్రతి ఓడు గవర్నమెంట్లో ఉన్నాడు ఒక్కడు నోరు తెరుస్తలేడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకనే ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి భారీ ఎత్తున హిందూ జాగో అలాగే ఇటువంటి గుజ్బైటీ వాళ్ళని అందరినీ పంపించే వరకు మేము ఖచ్చితంగా నిద్రపోమనేసి కంకణం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇది ఎక్కువైంది అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో, లేదంటే దేశంలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న రోహింగ్యాలను ఎల్లగొట్టాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారా? మనకి ఒకటి అదృష్టం ఏంటంటే దేవుడు దేశం మునిగిపోయేటప్పుడు దేవుడు వచ్చి కాపాడుతాడు అంటారు కదా, అట్లా నరేంద్ర మోడీ గారు వచ్చి మన ప్రభుత్వాన్ని కాపాడడానికి దేవుని లెక్క దిగొచ్చిండు. లేకపోతే మన దేశాన్ని ఎప్పుడూ అమ్మేస్తుండే ఈ కాంగ్రెస్ నాయకులు. అలాగా మన దేశం మెల్లమెల్లగా బాగుపడుతుంది. ఇటువంటి గల్లీలో ఉన్న రోహింగ్యాలని వాళ్ళతోని చాలా హిందువులకి అందరికీ ఇబ్బంది. వాళ్ళే ఈడ గుళ్ళ మీద దాడులు చేయడము, మిగతా అల్లకల్లోలం చేయడము వాళ్ళే ఇది పనిగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అక్రమంగా చొరబాటు వచ్చి ఇక్కడ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో వచ్చిన సెటిల్ అయిన రోహింగ్యాలు కావచ్చు, అంటే వాళ్ళే ప్రధానంగా ఇస్తూ ఉన్నారా, లేదంటే ఇక్కడున్న ముస్లింలను కాదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఏడేడైతే రాష్ట్రంలో ఉన్నారో వీళ్ళని అందరినీ పాయింట్అవుట్ చేసి పంపిస్తున్నారు. మరి కాంగ్రెస్ రాష్ట్రంలలో ఉండడానికి పంపించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? వాళ్ళు ఇక్కడ వాళ్ళైతే కాదు కదా. బాజాబ్తా మేము అందరం పబ్లిక్ డిమాండ్ కూడా ఉంది ఇక్కడ నుంచి వాళ్ళని ఎలగొట్టాలని. వాళ్ళకి అట్లా కాకుండా ప్రతి ఫుట్పాత్ మీద వాళ్ళకి గుడిసెలు ఇవ్వడము. ఈరోజు డబుల్ బెడ్రూము మ్యాక్సిమం వాళ్ళకే ఎక్కువ దొరికింది. ఇక్కడ ఉన్న స్థానికుల వాళ్ళకి దొరకలేదు, మైనార్టీస్కి ఎక్కువ దొరికింది. మొత్తం రోహింగ్యా వాళ్ళు ఇక్కడ నుంచి గుజ్బైట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ వరకు వచ్చారంటే ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది గవర్నమెంట్ దీన్ని చూడాలి. వీళ్ళు అనుకుంటున్నారు మాది ముసల్మాన్గా గవర్నమెంట్ అనుకుంటున్నారు, కానీ హిందువులు ఏదైతే కళ్ళు తెరిచిరనుకో కాంగ్రెస్ భస్మం కావడం. అందుకనే కొంతమంది సింహాలు నిద్రపోతున్నారు. ఆ సింహాలను, మా హిందూ సింహాలని లేపడానికే ఈ ఒక కార్యక్రమం. ఇక్కడున్న రోహింగ్యాల బయటకు వెళ్ళడానికి కార్యక్రమం ముఖ్యంగా హిందువుల మీద దాడి ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ మొన్న రీసెంట్గా కూడా ఒకరిని చంపేయడం కూడా జరిగింది. దాని గురించి చెప్తున్నా కదా, కాంగ్రెస్ పనే అది. కాంగ్రెస్ గెలవాలంటే 10 గుళ్ళు పలగొట్టాలి, 10 మందిని చంపియాలి అంతే. అసలు వాళ్ళు అంటారు మతకల్లోల పార్టీ బీజేపీ అని. మతకల్లోల పార్టీ కాదు, దేశభక్తి పార్టీ. బీజేపీ దేశభక్తి పార్టీ. కొట్లాట పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతకల్లోలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుళ్ళ మీద దాడులు చేపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని గొడవ చేస్తుంటారు కాంగ్రెస్. మేమైతే ఇప్పుడు కోరుకుంటున్నాము, దయచేసి మేము ప్రజలకు అందరికీ చెప్తున్నాము, హిందూ ప్రజలకు అందరికీ, ఈ కాంగ్రెస్కు హటావ్ దేశ్కు బచావ్. కాంగ్రెస్ ఏ రాష్ట్రాల్లో ఉంటాయో ఖచ్చితంగా ఇటువంటి కష్టాలు తప్పాయి. ఇంకొంతమంది మాట్లాడడానికి హిందూ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. చెప్పండి, ముఖ్యంగా అంటే మీరు ఈ సభ ద్వారా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఈ మన ధర్మరక్షణ సభ ద్వారా ఇది ప్రతి ఒక్క హిందూకి ఒక మెసేజ్ ఏమి అనుకుంటున్నానంటే, ఈ ఏదైతే మన సెక్యులర్ హిందూ అని ఒక పాయింట్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని దూరం చేసుకోవాలి. ఎందుకంటే సెక్యులర్ హిందూని పెట్టుకున్న తర్వాతనే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సెక్యులర్ హిందూ దాని మీద అనుకుంటాం కాబట్టి దాని మీద ఈ రోహింగ్యాస్ కానీ, ఈ జిహాదీస్ కానీ, ఈ ముస్లిమ్స్ కానీ దానికి ఫైదా బాగా చేసుకుంటున్నారు. సో ఆ సెక్యులర్ హిందువులు ఫస్ట్ మారి మన సనాతన ధర్మంకి పనిచేయాలి, మన సనాతన ధర్మంలో ఎప్పుడు ఉండాలనేసి నా ఒక మెసేజ్ అందరికీ. ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ముస్లింలు వాళ్ళు కాకుండా
అక్రమ చొరబాటుదారులను వాళ్ళని అంటున్నారా మీరు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు వాళ్ళని అంటున్నారు కదా? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇది బంగ్లాదేశ్ ఇప్పుడు కానీ దానికన్నా ఇతరుల నుంచి ఎవరైతే అక్రమంగా వాడుకుంటున్నారో వాళ్ళు కూడా చెప్తున్నాను. ఈ ప్రతి ఒక్క విషయాలు వక్ఫ్ బోర్డు అంటారు, వక్ఫ్ బోర్డు అంటారు. వక్ఫ్ బోర్డు కూడా ఇది ప్రతి ఒక్క ఇక్కడ భూమి సనాతన ధర్మంది. ప్రతి ఒక్క భూమి ఇక్కడ మన హిందూది. ప్రతి ఒక్క భూమి ఇక్కడ మన దాని మీద సనాతన ధర్మం గుళ్ళకు కట్టాలి. అందుకే నేను చెప్తున్నాను. ప్రధానంగా ఈ మధ్యలో మనం చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్లో కావచ్చు, ఈ గుళ్ళ మీద దాడులు కావచ్చు, ధ్వంసం చేయడం కావచ్చు, విగ్రహాలు అపవిత్రం చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. అంటే వీళ్ళు రోహింగ్యాలు చేస్తున్నారు అనుకోవచ్చా, ఇక్కడ ఉన్న లోకల్ ముస్లిమ్సా, ఎట్లా జరుగుతుందంటే మీరేం చెప్తారు? ఇదైతే 100% హిందుత్వ మనోభావాల్ని కొడతానికి చేస్తున్నది ముస్లిమ్సే జిహాదీలను పిలిపించి బంగ్లాదేశ్ వాళ్ళతో కల్పించి వాళ్ళకి 50,000 లక్షల రూపాయలు ఇప్పించి ఆ ఒక గుడిని టార్గెట్ చేపించి ఆ గుడిని టార్గెట్ చేసిన తర్వాత అక్కడ గుడి ధ్వంసం చేపిస్తున్నారు. ఈ ఉన్న లోకల్ ముస్లిమ్స్ కూడా చేయుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళతో కలిసి వాళ్ళు చేపిస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్. 100% ఆ రోహింగ్యా పిలిపించింది ముస్లిమ్స్, వాళ్ళతో పిలిపించి వాళ్ళతో చేపిస్తున్నారు. ఎందుకంటే మన హిందుత్వ మనోభావాలు కొట్టాలంటే ఇవి బయట వాళ్ళతో పిలిపించి ఇక్కడ చేపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీయే ఇట్లాంటి అన్ని ఇష్యూస్ లేవనెత్తి ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు. ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు మన ఎట్లా బీజేపీ చేపించి బీజేపీ వాళ్ళు దానికి రికవర్ చేస్తారు, బీజేపీలు చేపించి మన సనాతన ధనం మీద వాళ్ళు మన వాళ్ళు కొడతారు అనే పాయింట్ తప్పు. ఇది 100% గత 75 years నుంచి 60 years బాగా చేసే కాంగ్రెస్ అప్పుడు కూడా ఇదే నచ్చింది. 10 years గ్యాప్ వచ్చిన తర్వాత కొద్దిగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు 2 years నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ గుళ్ళ మీద దాడులు జరగడం కానీ, గుళ్ళ మీద హిందుత్వం మీద మన ఏమంటారు దెబ్బ కొట్టడం కానీ ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చింది. కాబట్టి ఇది 101% ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే ఇది వచ్చిన అని చెప్తున్నాం అనేది. డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు ఈ సభ ద్వారా? ఇట్లాంటి సభ నుంచి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కావచ్చు, ఓవరాల్ హిందువులు కావచ్చు. ఒకటన్నా నేను చెప్పేది ఒకటి, ఇది మొత్తము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సింది ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ చేంజ్ కావాలి. ఆ చేంజ్ కావాలంటే హిందూ సనాతన ధర్మం అందరం కలిసి ఒక్కసారి ఒక తాటి మీద వచ్చి ఎలక్షన్లో పని చూపించి వాళ్ళకి మొత్తం దింపేసిన తర్వాత ఈ ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అనేది ఆటోమేటిక్ గ్రో అవుతుంది. అయిన తర్వాతనే మళ్ళీ మన గుళ్ళు మన చేతికి వస్తాయని అనుకుంటున్నాం. జై శ్రీరామ్.